హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, టేబుల్ పైన కొన్ని క్రాకర్స్ అయితే ఉన్నాయి. క్రాకర్సే కదా, నార్మల్దే కదా, వీటికి వేరే వాటికి డిఫరెన్స్ ఏంది అని చెప్పేసి మీరు ఆల్రెడీ అనుకుంటారు కావచ్చు. ఈ క్రాకర్స్కి వేరే క్రాకర్స్కి డిఫరెన్స్ ఏంది అంటే, ఇక్కడ ఉన్న క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మనం కాల్చినట్లయితే వీటిలో నుంచి ఒక మ్యూజిక్ అయితే రావడం జరుగుతుంది. అదే వేరే వాటికి వీటికి డిఫరెన్స్. ఈ వీడియోలో మేము ఇక్కడ ఉన్న 1 2 3 4 5 6 7 7 రకాల మ్యూజిక్ వచ్చే క్రాకర్స్ని అయితే కాలవబోతున్నాం అండ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. దేంట్లో నుంచి ఏ విధంగా వస్తుందో ఏం కథ అని చెప్పేసి వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం మ్యూజిక్ క్రాకర్స్ అన్నింటిలో మనం ఫస్ట్ కాల్చబోతున్న క్రాకర్ వచ్చేసి ఏంటిది అంటే, ఈ మ్యూజిక్ వచ్చే భూచక్రాలు అన్నమాట. ఇది ఒక్కదానికి రెండు పటాకులు ఉన్నాయి, మనకు రెండు సార్లు అయితే తిరుగుతుంది. అండ్ వీడియోలో కనుక మీరు చూసినట్లయితే ఏమో ఉన్నదని భయపడకూడదు, కూర వచ్చింది. సో ఇప్పుడైతే వీటిని కాలుద్దాం అండ్ చూద్దాం ఎట్లా విజిల్ వస్తుంది ఏం కథ అని. దీన్ని అయితే కాలుద్దాం. గాయస్ సౌండ్ చూసిరు కదా, ఘోరంగా అంటే ఘోరంగా సౌండ్ వస్తుంది. నిజంగా ఒక దాంట్లోకే నేను ఏమనుకున్నా అంటే 2 క్రాకర్స్ ఉన్నా సరే ఒకేసారి విజిల్ వస్తుందేమో అనుకున్నా. బట్ ఒక్కసారి కాదు, ఒక్క దాంట్లోకే 2 సార్లు విజిల్ వస్తుంది. ఘోరంగా అంటే ఘోరంగా లౌడ్గా వస్తుంది సౌండ్. చెవులు గిల్లు అంటున్నాయి. ఇప్పుడు అన్న ఒకసారి పెడదాం, పెట్టరు అన్న ఒకసారి పెట్టరు. ఇప్పుడు ఒకేసారి 3 కాలుస్తున్నాం, చూద్దాం ఎన్ని విజిల్ వస్తాయి ఎట్లుంటుంది సౌండ్ అని చెప్పేసి. ఓకేనా? జిగా ఒక్కసారి కావాలి, కింద పెట్టు. 3 4 ఆరా అట్టుకునేరా. అన్ని డబల్ సౌండ్స్ రావడం వల్ల స్టార్టింగ్లో ఒక్కటేసారి 4 వచ్చినాయి విజిల్లు. మళ్ళీ తర్వాత సారి దాంట్లో ఒక డిఫెక్ట్ అయితే వెళ్ళింది, పేలింది, మనకు భూచక్రంలా తిరగలేదు. సో ఈ విధంగా అయితే గైస్ మనం మ్యూజిక్ వచ్చే భూచక్రాలు అయితే వేలడం జరిగింది. నెక్స్ట్ ఏముంది అంటే, నెక్స్ట్ క్రాకర్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు మ్యూజిక్ వచ్చే పెన్సిల్ అన్నమాట. దీని మీద మీరు చూసినట్లయితే మ్యూజికల్ టార్చ్ అని అయితే ఉంది. దీని లోపల ఎన్ని ఉన్నాయి రా బాజా? 5 ఉన్నాయి కదా, మొత్తం 5 పెన్సిల్ క్రాకర్లు అయితే వచ్చినాయి. చూద్దాం వీటిని కాల్చి దీంట్లోకి ఎట్లా వస్తుంది ఏం కదా ఎఫెక్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ మ్యూజిక్ వచ్చే పెన్సిల్ని అయితే కాలుస్తున్నా. కంపారిటివ్లీ గాయస్ మన భూచక్రాల కంటే ఇది కొద్దిగా తక్కువ అయితే పర్ఫార్మ్ చేసింది. భూచక్రాలు అంత ఎక్కువసేపు వస్తలేదు, సుయ్యి అంటుంది, బంద్ అవుతుంది ఒకటేసారి. రాకెట్లకి పోతుంది ఇట్లా. 3 ఒకటేసారి పెడదాం. 3 ఒక్కసారి, 3 కాదు 4 ఒక్కసారి పెట్టు, చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఒక్కటేసారి 4. ఈ 4 కనుక గాయస్ మీరు చూసినట్లయితే కేవలం 2 మాత్రమే విజిల్ వచ్చినాయి ఫస్ట్. తర్వాత ఇంకొకటి వచ్చింది, ఇంకొకటి ఉత్తాన్ని తుస్సు అయిపోయింది, పేలింది. సో ఇప్పుడు మనం కాల్చిన ఏంటి, మ్యూజిక్ వచ్చే పెన్సిల్. నెక్స్ట్ మనం కాలవబోతున్నాం ఏంటిరా, ఏమున్నారా నెక్స్ట్ మ్యూజిక్ వచ్చే రాకెట్లా, మ్యూజిక్ వచ్చే స్కై షాట్స్ అయితే ఉన్నాయి. వీటిని కాలుద్దాం అండ్ చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది. చిచ్చుబుడ్రా పొడుగుంటే స్కై షాట్ స్కై షాటే మ్యూజిక్ వచ్చే స్కై షాట్. చలో కాల్దాం పార్రా. మ్యూజిక్ వచ్చే స్కై షాట్ కట్టుకుందిరా, బాగా సపోర్ట్ వస్తారా ఇవి ఏరో. మ్యూజిక్ వచ్చే స్కై షాట్ ని గైస్ చూసిరు కదా ఎట్లుందో, చాలా అంటే చాలా క్రేజీగా అయితే మస్తు షేప్ వస్తుంది. నార్మల్గా మనం ఫస్ట్ కాల్చిన భూచక్రాల కంటే ఎక్కువ సౌండ్ వస్తుంది ఇంట్లో. ఇప్పుడు ఇంకోటి అయితే కాలుస్తున్నా, అట్టుకుందిరా.
మ్యూజిక్ వచ్చే స్కై షాట్ పని కూడా అయిపోయింది. చాలా క్రేజీ అంటే క్రేజీ ఉంది. నెక్స్ట్ మనం కాల్చబోతున్నాం మ్యూజికల్ రాకెట్. ఇప్పుడైతే గైస్ మనం ఈ మ్యూజిక్ వచ్చే రాకెట్స్ అయితే కాలుస్తున్నాం. చూద్దాం ఎట్లుంటది ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడైతే గైస్ ఈ విజిల్ వచ్చే రాకెట్స్ ని కాల్స్తున్నాం. ఆవుజింగ ఫస్ట్ ఒకటి కాలు. అంతగానం ఎక్కువ రాలేదు దీంట్లోకి విజిల్. మనం పోయిన సంవత్సరము ఒక బ్రాండ్ కాల్చినాము, అవి చాలా అంటే చాలా క్రేజీగా వర్క్ అయినాయి. అవి దొరకక ఈ బ్రాండ్ అయితే తీసుకొచ్చినాం. కాకపోతే ఇవంతా బాగాలేవు. పోయినసారి కాల్చినవి బాగుండే, అంటుకునేరా. రెండు దిక్కుల ఫస్ట్ సారి కాల్చిన దానికంటే దీంట్లో వచ్చింది ఎఫెక్ట్. చూసిరు కదా గైస్, మ్యూజికల్ రాకెట్స్ లో నుంచి ఈ విధంగా అయితే మనకు మ్యూజిక్ వస్తుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్నది ఏంటిది అంటే సింగ్ పాప్ అని చెప్పేసి ఏదో క్రాకర్ ఉన్నది. ఇప్పుడు దీని అయితే కాలుద్దాం అండ్ చూద్దాం దీంట్లో నుంచి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది ఏం కదా అని. మొన్న పికాక్ది కాల్చినాం కదా, సేమ్ అట్లే వస్తా అనుకుంటున్నా. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. మ్యూజిక్ ఏదిరా? మ్యూజిక్ వస్తా అంటే కారా సింగ్ పాప్ అని పేరుంది కారా? ఉన్నాయి రాలేగా. అదే ఎందుకు రాలే? కంపెనీ మ్యూజిక్ ఏది? సో ఈ నెమలి క్రాకర్ ఏదైతే ఉందో గైస్, దానిపైన మేము ఉన్న పేరుని చూసి కన్ఫ్యూజ్ అయితే అయినాము. పేరు వచ్చేసి సింగ్ పాప్ అని ఉంటే దాంట్లోకి మ్యూజిక్ వస్తుందేమో అనుకున్నాం. కాకపోతే బిస్కెట్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి గాయస్ ఈ బ్లింగ్ బ్లింగ్ అని అయితే ఉంది. దీని లోపల క్రాకర్ ఎట్లుందో చూడాలి. మేము వీటిని మ్యూజిక్ క్రాకర్స్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నాము అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 6 మ్యూజికల్ షార్ట్స్ అని దీని మీద రాసింది కదా, దాన్ని బట్టి ఐడెంటిఫై చేస్తున్నాము. ఒకవేళ అది మ్యూజిక్ రాకుండా దానికి మనం ఏం చేయలేము అనుకో. ఇది కూరగాని సైజులో ఉంది కాబట్టి కూరగాని అయితే కాల్పిద్దాం. కూరగా ఇగో ఫోటో ఇది ఇంతవరకు మన ఛానల్లో ఎప్పుడు ఎవ్వరు కూడా కాలవలేదట. ఈసారి అయితే కాలుతున్నాం. ఇది ఏంటంటే బ్లింగ్ బ్లింగ్. చూద్దాం ఎటు వస్తా అంటే మ్యూజిక్ కాదు. మ్యూజికల్ షార్ట్స్ అన్నది రాకుండా కేసు అయితే డైరెక్ట్ కేసేగా. గమ్మతున్నాయి. తిరుక్కుంటూ పోతుంది. మస్తున్నాయి ఇవి నిజంగా. మనము మొన్న ఇది 11 వీల్స్ క్రేజీ క్రాకర్ ఒకటి కాల్చినాం చూడు, దాంట్లో క్రాకర్ కింద వేలి పైన పోయి భూచక్ర లాగా తిరిగినది చూడు, సేమ్ అట్నే ఉంది. కాకపోతే మన కుయ్యి కుయ్యి సప్పుడు అవుతుంది వీటిలో. భలే ఉంది క్రేజీ బింగ్ బింగ్ క్రాకర్. నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యూజికల్ రిప్ అని అయితే ఉంది. మ్యూజిక్ రిప్ అట. సో ఇది చూద్దాం దీంట్లోకి ఎట్లుంటది, అసలు క్రాకర్ దీని లోపల ఎట్లా వెళ్తుంది అని చెప్పేసి. పేపర్ ఒకటే ఉంది. క్రాకర్స్ ని మీరు చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 షార్ట్స్ అంటూ సేమ్ దాని లెక్కన ఉంటుంది. ఎట్లుంటుంది అనేది మనం కాల్ చేస్తే చూద్దాం. మీరు వచ్చి నెత్తిన పడ్డది మస్తు షేప్ ఉన్నది. ముందట వాసన వస్తుంది. ఈ ఎంటికలు ఉంటే ఇది బాగా అన్నట్టు. ఇది మొత్తం నిండుంటే నేనే కాదు కానీ డొల్లనే కాదు, డొల్లగానికి ఇచ్చేస్తాను. ఇప్పటిదానికంటే మంచిగా ఉన్నాయి ఇవి. ఏదేమైనా గైస్ మనం ఇంత 6 షాట్ కాల్చినాం కదా, దాంట్లో సౌండ్ ఎక్కువ వచ్చింది, దీంట్లోనేమో ఎఫెక్ట్ బాగా వస్తుంది. సో మొత్తానికి గైస్ మనం కాల్చిన మ్యూజికల్ క్రాకర్స్ వచ్చేసి ఇవన్నమాట. వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. Bye bye.